ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా హోంశాఖను తన ఆధీనంలోనికి తీసుకుంటూ ఉంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లని తమ ఆధీనంలోనికి తీసుకుంటూ ఉన్నారు. యూట్యూబర్ రావణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ను దూషించారన్న కేసులో తొలుత పిఠాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ కేసులో బెయిల్ ఇవ్వగానే అక్కడే ఆల్రెడీ కాచుకొని ఉన్న కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ కేసులో కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ వెంటనే కృష్ణా జిల్లా అయినగుద్దురుపేట పోలీసులు రావణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఎక్కడైతే అరెస్ట్ చేస్తున్నారో ప్రతి చోట జనసేన పార్టీ కార్యకర్తలు రావణ్ మీద భౌతిక దాడులకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్న ఏకంగా పోలీసుల వాహనం మీద కోడిగుడ్లు విసిరారు. రావణ్ని అప్పగించండి మాకి అంటూ పోలీస్ స్టేషన్ల ముందే పెద్ద పెద్ద నినాదాలు చేశారు. ఇక ఈ రోజు ఏకంగా అయినగుదురుపేట పోలీస్ స్టేషన్ మీదకి జనసేన పార్టీ కార్యకర్తలు దండెత్తారు. రావణ్ లోపల ఉన్నారని తెలుసుకొని చొరబడే ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని కూడా తోసిపడేశారు. దీంతో పోలీస్ అధికారులు కూడా కింద పడిపోయారు. వాళ్ళందరినీ తోసుకొని ఏకంగా పోలీస్ స్టేషన్లోనికి జనసేన పార్టీ కార్యకర్తలు చొరబడ్డారు. లోపల రావణ్ని కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఇంతగా జరుగుతూ ఉంటే 2 రోజులుగా ఇంత వ్యవహారం జరుగుతూ ఉంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకుంటూ ఉంటే ఏకంగా పోలీస్ స్టేషన్ల మీదకే దాడులు చేస్తూ ఉంటే పోలీసుల్ని తోసివేస్తూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు తన శ్రేణుల్ని నియంత్రించడం లేదు అన్నది పాయింట్. ఒక రావణ్ విషయంలోనే కాదు, కాకినాడలో ఉంటున్న న్యాయవాది మహిళా న్యాయవాది బొత్స ఐశ్వర్య ఇంటిని జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు బుధవారం అంతా రోజంతా ముట్టడించారు. చైర్లు వేసుకొని మరి ఆమె ఇంటి ముందే ఉన్నారు. బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఇంటి ముందే బైఠాయించారు. ఒక రోజంతా ఒక మహిళా న్యాయవాది ఇంటి ముందు జనసేన పార్టీ కార్యకర్తలు చైర్లు వేసుకొని మరి అక్కడ ఉండి పైగా బొత్స ఐశ్వర్య పవన్ కళ్యాణ్ ను దూషించారంటూ ఆమె మీద ఆల్రెడీ కేసులు కూడా నమోదు చేశారు. సరే, కేసుల వరకు అనుకుంటే చట్టపరమైన ప్రక్రియ అనుకోవచ్చు. కానీ అది చాలదన్నట్టుగా డైరెక్ట్ గా జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఒక మహిళా న్యాయవాది ఇంటి ముందు చైర్లు వేసుకొని ఒక రోజంతా అక్కడే ఉండి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అని ఒక బెదిరించే ధోరణిలో, మేము తలుచుకుంటే మీరు బయటకు కూడా రాలేరు అని హెచ్చరించే ధోరణిలో జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు వ్యవహరిస్తూ ఉంటే జనసేన పార్టీ నాయకత్వం ఏం చేస్తోంది అంటే ఇండైరెక్ట్ గా అధికారం మన చేతుల్లో ఉంది, ఎవరు మాట్లాడరు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ల మీదకైనా వెళ్ళి దాడి చేయండి అని పరోక్షంగా జనసేన పార్టీ నాయకత్వమే సంకేతాలు ఇస్తోందా? దానికి తోడు అయినగుదురుపేట పోలీస్ స్టేషన్ కు రావణ్ వస్తూ ఉన్నాడు. మచిలీపట్నంలో కనీసం ఒక్క దెబ్బ అయినా సరే రావణ్ మీద పడాల్సిందే అని అంతకు ముందే వాట్సాప్ గ్రూపుల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆడియోను వైరల్ చేసుకున్నారు. అంటే ఎవరు వెళ్ళి కొట్టి తీరాల్సిందే అని. ఇంత స్థాయిలో పరిస్థితి ఉంటే జనసేన పార్టీ ఎందుకు నియంత్రించడం లేదు? పైగా అయినగుదురుపేట పోలీస్ స్టేషన్ మీదకు జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేయబోతున్నారన్న సమాచారం ఉన్నప్పటికీ, ముందే ఇలాంటి పరిస్థితులు నిన్న జరిగినప్పటికీ కూడా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి అయితే ప్రమాదకరంగా ఉంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఏదైనా తప్పులు చేస్తే కేసులు పెట్టడం వరకు ఓకే, కానీ డైరెక్ట్ గా భౌతిక దాడుల్ని ప్రోత్సహించడం, స్వయంగా పవన్ కళ్యాణ్ అందరినీ రెచ్చగొట్టేలా మాట్లాడడం, అవతల వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తే మాత్రం మొత్తం కేసులు పెట్టడమే కాకుండా స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టినా సరే తన కార్యకర్తల్ని పంపించి దాడి చేసేంత వరకు వెళ్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇక పవన్ కళ్యాణ్ చేతికి ఒక అపరిమితమైన అధికారం ఒకవేళ చేతికి వస్తే పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయి అన్న ఒక అభిప్రాయము, ఆందోళన కూడా కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం పవన్ కళ్యాణ్ వైఖరి కారణంగా.